బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ వెనులో ఉణుకు పుట్టిస్తుంది అజ్ఞాత వ్యక్తులు. పాకిస్తాన్లో వాళ్ళ వెనులో ఉణుకు పుట్టిస్తున్నారు అజ్ఞాత వ్యక్తులు. పాకిస్తాన్ గడ్డపై ఒక్కొక్కరికి ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చెక్కిస్తోంది. వాళ్ళ ఉగ్రమూకలకి పిచ్చెక్కిస్తోంది. గుర్తు తెలియని ఒక ముఠా అంటారా, లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు అంటారా, ఏమంటారు, వాటర్ వీటిని వాళ్ళు మాత్రం ముఠా అంటూ ఉన్నారు. పాకిస్తాన్ గడ్డపై ఒక్కొక్కరిగా రాలిపోతూ ఉన్నారు ఉగ్రవాదులు. దురంధర్ సినిమా తరహాలో మరో దాడి జరిగింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షేక్ యూసుఫ్ అఫ్రిది హతమయ్యాడు. లష్కర్ చీఫ్ హఫీజ్ సయ్యద్కు కుడి భుజంగా ఉంటూ ఉంటాడు యూసుఫ్. ముంబై ఉగ్రదాడిలోనూ కీలక నిందితుడిగా ఉన్నాడు యూసుఫ్ అఫ్రిది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో హైవేపై వెళ్తూ ఉండగా మెరుపు దాడి జరిగింది. చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు సాయుధులు. నిమిషాల్లో ఆపరేషన్ ఫినిష్ చేసి మాయమయ్యారు అక్కడి నుంచి. లష్కర్ నెట్వర్క్ను దెబ్బతీస్తున్న వరుస ఘటనలు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. గత కొంతకాలంగా భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి ఉగ్రమూకలు. ఈ ఉగ్రమూకల వరుస హత్యలు వాళ్ళని కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. 2 ఏళ్లుగా కొనసాగుతోంది సాయుధుల సీక్రెట్ ఆపరేషన్. యూసుఫ్ అఫ్రిదితో 30కి చేరింది టెర్రరిస్టుల మరణాల సంఖ్య అంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. షేక్ యూసుఫ్ అఫ్రిది టాప్ గ్రూప్ లష్కర్ తైబాకి సంబంధించిన కీలక కమాండర్. ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు అతగాన్ని చంపేశారు. ఇనీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మల్టిపుల్ రౌండ్స్ అఫ్రిది మీద అటాక్ జరిగింది. అది కూడా లష్కర్ తోయిబా కమాండర్ హఫీజ్ సయ్యద్కు కీలకమైన వ్యక్తి, క్లోజ్ అసోసియేట్. ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు సాయుధులు. అఫ్రిది ఇటు అమెరికా సంబంధించి, ఎందుకంటే కీల్ ఇంకా మాట్లాడుకుంటుంటారు, యుఎస్ ప్రిస్క్రైబ్డ్ టెర్రర్ గ్రూప్స్ అంటూ ఉంటారు కదా, బట్ ఆపరేషన్ ఖైబర్ పఖ్తుంఖ్వా రీజియన్లో అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేటర్స్ నుంచి మాట్లాడుకున్నా కూడా. అండ్ ఇప్పుడు ఇతగాడి మరణం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుందని చెప్పుకోవాలి. డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని అమెరికా నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో అఫ్రిది కీలకమైన సూత్రధారిగా పరిగణించబడుతూ ఉంటాడు. దర్యాప్తు అధికారులు కూడా అతని మరణాన్ని ఒక టార్గెట్ హత్యగా పరిగణిస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంటే గత కొద్ది నెలల్లోనే పాకిస్తాన్లో ఉగ్రవాదులపై ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గత నెలలో పాకిస్తాన్లోని లాహోర్లో ఒక టీవీ ఆఫీస్ కావచ్చు, టీవీ స్టేషన్ బయట ఒక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్ తైబాకి సంబంధించి వ్యవస్థాపక సభ్యుడైన అమీర్ హంజాను ఒక గుర్తు తెలియని దుండగుడు టార్గెట్ చేసుకుని లేపేశాడు. 67 ఏళ్ల హంజా ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అంతకన్నా ముందు జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ అన్నయ్య మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే జైషే మహమ్మద్లో కీలక పాత్ర పోషించిన అన్వర్ గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం ఆ టైంలో. అయితే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు అన్వర్. అతగాడు కూడా మరణించాడనేది చాలా గట్టిగా వినిపించిన మాట ఆ టైంలో. లాస్ట్ ఇయర్ మార్చిలో పాకిస్తాన్లోని జేలం అంటే సింధులో లష్కర్ తోయిబాకు సంబంధించిన టాప్ కమాండర్ ఉగ్రవాది అబూ ఖతమ్ అలియాస్ ఖతల్ సింధిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. 26/11 ముంబై ఉగ్రదాడికి సూత్రధారి హఫీజ్ సయ్యద్కు చాలా కీలకమైన వ్యక్తి, సన్నిహితుడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే అబూ ఖతల్ని. 2024లో జమ్మూ కాశ్మీర్లో 9 మంది చనిపోయారు, 33 మంది గాయపడ్డారు. రియాసీ దాడి గుర్తుందా మీకు? ఆ దాడి వెనుక ఖతలి, ఈ అబూ ఖతల్ ఇతగాడి సూత్రధారి అని చెప్పి కీలకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. 7 నెలల వ్యవధిలోనే 7 ఉగ్రవాదులు హతమార్చిన తర్వాత 2023 నుంచి పాకిస్తాన్లో ఇటువంటి హత్యల సరళి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒక్క 2026లోనే లష్కర్ తైబా అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి సంస్థలతో సంబంధం ఉన్న కనీసం 30 మంది ఉగ్రవాదులను లాహోర్, కరాచీ లాంటి నగరాలతో పాటు ఇంకొన్ని కీలక ప్రాంతాల్లో కూడా గుర్తు తెలియని దుండగులు టార్గెట్ చేసుకొని చంపేసిన సందర్భం. అయితే వీళ్ళెవరు అనేది ఇప్పటికీ పాకిస్తాన్ ఎక్కడ తేల్చలేకపోతోంది. అసలు వీళ్ళెవరు చూడండి. షేక్ యూసుఫ్ అఫ్రిది ఇతగాడి ఉగ్రవాది, ఇతగాడిని టార్గెట్ చేసి మరీ చంపేసిన పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ
ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మీరు చూడొచ్చు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. మీరు సెకండ్ బాక్స్లో చూస్తుంది హఫీజ్ సయీద్ని అండ్ ఫస్ట్ బాక్స్లో చూస్తుంది షేక్ యూసఫ్ అఫ్రిది, ఉగ్రవాది షేక్ యూసఫ్ అఫ్రిది. ఇటు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు కుడిభుజం లాంటోడు. కానీ ఏం జరుగుతోంది? గత ఏడాదిగా ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ ఉగ్రవాదులని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అక్కడ వాళ్ళ వెన్నులో ఉడుకు పుట్టిస్తూ ఉంది. ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ఆపరేషనా, లేకపోతే బలూచిస్తాన్ ఇటు లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోందా, లేకపోతే పాకిస్తాన్లోని వేళ్ల మీద వ్యతిరేకత పెరిగిపోయి పీక్స్కి వెళ్ళిపోయి వీళ్ళని టార్గెట్ చేసుకొని చంపేస్తున్నారా? వాట్ ఇట్ మేబీ, కారణం ఏదైనా కావచ్చు, కానీ ఉగ్రమూకలు మాత్రం వాళ్ళ వెన్నులో ఉడుకు పుట్టించేలా అక్కడ సాయుధులు, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఒక్కొక్కరిని లేపేస్తున్నారంతే. అండ్ ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university.